విగ్రహాలను తీసుకోవడం జరిగింది. విగ్రహాలు తీసుకొని ఊరేగింపు కార్యక్రమం చేయడం జరిగింది. ఊరేగింపు కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు ముషిరాబాద్ ఎమ్మెల్యే గారు ముఠా గోపాలన్న గారు కూడా పాల్గొనడం జరిగింది. గాంధీనగర్ మాజీ కార్పొరేటర్ నరేష్ గారు మా గ్రామ పెద్దల సమక్షంలో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. గ్రామంలో మన కాశీ విశ్వనాథుని మరి అలాగే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని కూడా పెట్టడం జరిగింది. మరి అలాగే మనకు గుడి దాత గూడెం మైపాల్ రెడ్డి గారు సహకారంతో మరి గ్రామ పెద్దలు ఉస్మాన్ నగర్ మా గ్రామ పెద్దలు అందరూ సహకరించి మరి ఇంత ముందటికి తీసుకుపోయినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ పూజ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు. ఎన్ని రోజులు ఉంటుంది విగ్రహ ప్రతిష్ట 17వ తారీఖు, 15 హోమం, 16 హోమం, 17వ తారీఖు నాడు విగ్రహ ప్రతిష్ట. మరి ప్రతి ఒక్కరూ 17వ తారీఖు కూడా పాల్గొనాలని. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అందరికీ నమస్కారం. ఉస్మాన్ నగర్ గ్రామములో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు శ్రీ 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 కాశీ విశ్వనాథ శివ పంచాయతన సమేత శివాలయము, అదేవిధంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దివ్య దేవాలయం యొక్క విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట కార్యక్రమము ఈరోజు ప్రాతకాలంలో గణపతి పూజతో ప్రారంభమైంది. ఈ 3 రోజుల పాటు కార్యక్రమాల వివరాలు: మొట్టమొదలు ఉదయం ఈరోజు గణపతి పూజ, తర్వాత గోపూజ, వరుణ పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, రక్షాబంధనము, అదేవిధంగా ఆచార్యాది ఋత్విక్వరణాలు జరిగినాయి. తదుపరి ముఖ్య దేవత ఆవాహనము, గణపతి, నవగ్రహ, వాస్తు, బ్రహ్మాది మండల దేవత, శిఖిని, అదేవిధంగా క్షేత్రపాలక, యోగిని, దేవత ఆవాహనము, అదేవిధంగా యాగశాల ప్రవేశము, అగ్నిమథనము, అగ్నిస్థాపన, సామూహికముగా గణపతి హోమము, నవగ్రహ హోమము, వాస్తు, యోగిని, క్షేత్రపాలక, అదేవిధంగా బ్రహ్మాది మండల దేవతా హోమాలు, ముఖ్య దేవుడైనటువంటి రుద్రుడి యొక్క రుద్రహోమం కూడా జరిగింది. ఇక సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో ఆ యొక్క విగ్రహాలకి గ్రామోత్సవం అనగా ఊరేగింపు జరిగి ఇందాకే జలాదివాసం సంపన్నమైంది. రేపు ఉదయము బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విక్వరణాలు, యోగిని, క్షేత్రపాలక, వాస్తు, బ్రహ్మాది మండల దేవతా పూజలు, అదేవిధంగా ఆ దేవాలయంలో కూడా యాగశాల ప్రవేశము, అగ్నిస్థాపన, సామూహికంగా గణపతి, నవగ్రహ, వాస్తు, బ్రహ్మాది మండల దేవత, ముఖ్య దేవత రుద్రహోమము, అదేవిధంగా అమ్మవారి యొక్క హోమాలు జరుగుతాయి. తదుపరి సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో శయ్యాదివాసము, ధాన్యాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాసము, తదుపరి అధివాసాలు జరుగుతాయి. ఇక ఎల్లుండి సోమవారము ఉదయము యంత్ర ప్రతిష్ట, ఇక్కడ శివాలయంలో శివ పంచాయతన సమేతంగా ఈశ్వరుడి యొక్క యంత్ర ప్రతిష్ట, అదేవిధంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కూడా యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభానికి, అదేవిధంగా నవగ్రహాలకి, నాగులమ్మ 9 నవనాగుల యొక్క యంత్ర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. తదుపరి ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట,
విగ్రహ అలంకరణ, ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, బలి ప్రదానము తదుపరి కార్యక్రమాలు జరిగి మహదాశీర్వచనంతో ఎల్లుండి సోమవారము సాయంకాలము మన యొక్క శాంతి కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి దివ్య ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి వారి యొక్క కృప పొందవలసినదిగా అందరికీ మనవి చేస్తున్నాము. ఓం స్వస్తి. ఇక్కడ గుడి కట్టడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది. మా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తరపున ఇక్కడ దగ్గరలో ఒక గుడి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఇంత మాకు మంచి గుడి కట్టించినందుకు ఈ గ్రామస్తులకి, ఇక్కడ శాసనసభ్యులకి, ప్రతి ఒక్కరికి మాకు ధన్యవాదాలండి.
అమ్మ మీరందరూ ఇలా రావాలి, విగ్రహాలు దించాలి, క్రేన్ రావాలి, మీరందరూ ఇటు జరగండి, ఇటు వచ్చేయండి. ఎవరు కూడా చెప్పులు బూట్లు ధరించి वैवस्वतंत्रे कलियुगे प्रथमवादे प्रतिवर्षे वदखण्डे मेरोड दक्षिण दिग्भागे श्रीशैलस्वायव्य प्रदेशे कृष्णागोदावरी और मध्य प्रदेशे समस्त देवता को ब्राह्मण हरे हर गुरुनानंद सन्निधोस्मिन् वर्तमाने विवाहार्वाणेन स्वस्ति श्री क्रोधीनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतौ माघमासे कृष्णपक्षे तृतीयायां स्थिरवासरे शुभवदनसनकृते शुभयोगे हेमनिमिषेधनविशिष्टायां शुभतिथौ उस्माननगर ग्रामे स्थितानां सकलास्तिक ब्रह्मपुत्र इव समदेश शंसते सर्वतो निष्ठगुणे भद्रमावरद विश्वतो निष्ठगुणे शिवं दक्षिणतस्कृते सततं भद्रमत्तरदाग्रहे भुवनानि महयसि युजुषामि वदुन्दोभिः प्रदक्षिणं शतपत्राधिनावदं स्वं साधने भद्रमावदितो श्रीमासेन सुमतिञ्ची विद्धिनः
शिवं दक्षिणतस्कृते सततं भद्रमत्तरदाग्रहे भुवनानि महयसि युजुषामि वदुन्दोभिः प्रदक्षिणं शतपत्राभिनावदं स्वं साधने भद्रमावदितो श्रीमासेन सुमतिञ्ची विद्धिनः हिरण्यशृङ्गं वरुणं प्रपद्ये तीर्थं मे देवकीर्तिशः नागस्य पृष्ठभारस्य ब्रह्मणलोकदाम् यश्चाप्तो वरुणस्य पुनात्वधमर्जनः इमं मे गङ्गे यमुने सरस्वती
మొత్తం క్లోజ్ మొత్తం ఐడియా ఇస్తున్నా. అయ్యా కొద్దిగా దూరం చాలా జాగుంది. రేపు ఉదయం కూడా మీరిద్దరే ఉండాలి ఇక్కడ. నాగేంద్రులు ఇక్కడ రావాలి. నాగులన్నీ ఇక్కడనే. అక్కడ కొనాకో కాక రెండు పెట్టి కావాలి. అలా అటు రివర్స్ రివర్స్ అక్కడే దానిపైనే పెట్టి ఇక్కడ యూరియా పెట్టక కాక అక్కడ కిందికి పెట్టుకురా. అక్కడ పెట్టి అక్కడ పెట్టి తీసుకొని